రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎందుకు తగ్గిందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో ఎందుకు తగ్గిందని అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం వెనుకబడి ఉందని హరీష్ రావు తెలిపారు. అప్పులపై రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు మాట్లాడతారని విమర్శించారు. ఇక బడ్జెట్ పుస్తకాలు మాత్రం తెలంగాణ మిగులు రాష్ట్రమని చెబుతున్నాయని హరీష్ రావు చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.1% నమోదైంది. ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మేము బాగా చేసినాం ఇక మారితే ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాగా కొడుతున్నారు కదా. ఎందుకు తగ్గింది జిఎస్డిపి? రాష్ట్ర స్థూల ఉత్పత్తి బీఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో 2.8% మాకంటే తగ్గింది. జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 2.8% తగ్గింది. తలసరి ఆదాయం బీఆర్ఎస్ పాలనలో 1,24,104 రూపాయలు ఉంటే మేము దిగిపోయేసరికి 3,56,564. అంటే మా గ్రోత్ రేట్ 12.4%. కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే 9.6%. నేను చెప్పలే, బట్టి గారే చెప్పిండు. వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో 9.6. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.4%. అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డారు. తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది. ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర్ రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి? ఇవాళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం.